ద వరల్డ్ ఈజ్ ఇన్ డేంజర్. ఎస్, ప్రపంచమంతా ఇప్పుడు ఒక రకమైన భయంకర పరిస్థితిలో ఉందన్నదైతే మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నుంచి ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందం వరకు మనము మొత్తాన్ని ఒకసారి మొత్తంగా చూసుకుంటే మాత్రము ఇవాళ ప్రపంచం నిజంగానే డేంజర్లో ఉంది. ఒక మాట చెప్తూ ఉంటారు, కత్తి పట్టిన రౌడీ ఆ కత్తికే బలైనట్టు, గన్ను పట్టిన ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో ఆ తూటాలకే బలైనట్టు ఇవాళ అణ్వస్త్రాల పేరు చెప్పి భయపెట్టిన పాకిస్తాన్ అదే అణ్వస్త్రాలకు ఇవాళ బలైపోతోందన్న అనుమానం చాలామందిలో ఉంది. ఇప్పటికిప్పుడు అమెరికా ఎందుకు భారత్ను ఒప్పించి మరి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తోంది అన్నది చాలామందిలో వినిపిస్తున్న ప్రశ్న. అందులో ముఖ్యంగా యుద్ధమైనా సిద్ధమే, మొత్తం చివరి ఉగ్రవాదిని చంపేంత వరకు మేము వెనక్కు తగ్గము అంటూ స్టార్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ ఎందుకు మధ్యలోనే ఇవాళ ఆగిపోయింది అన్న ఒక ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నము ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే ట్రంప్ చెప్తున్నట్టుగా ట్రంప్ కీలకంగా ఒక మాట చెప్పాడు, అదేంటంటే అణుయుద్ధాన్ని నేను నివారించాను, న్యూక్లియర్ వార్ని నేను ఆపాను అంటూ చెప్పాడు. అంటే రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న రెండు దేశాలు కొట్లాడుకుంటే ఏదైతే ఓటమి అంచులకు వెళ్ళిన తర్వాత వాళ్ళ చివరి అస్త్రంగా ఖచ్చితంగా అణ్వాయుధాలను వాడతారనే ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ గత 6-7 దశాబ్దాల్లో మనం చూస్తున్నాం, ఎప్పుడూ కానీ ఒక్కటి కూడా అణ్వాయుధాలకు సంబంధించిన యుద్ధం ఎక్కడా జరగలేదు. ఎంత భీకర యుద్ధమైనా సరే అది కేవలం మిసైల్స్ ద్వారానే చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ అణ్వాయుధాల వరకు ఎవరు వెళ్ళని సిచ్యువేషన్ అన్నది. కానీ ఇవాళ ఎందుకు భారత్ పాక్ మధ్యలో యుద్ధం అనగానే ప్రతి ఒక్కరూ భయపడింది, న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తారా, న్యూక్లియర్ వార్ ఏమైనా జరుగుతుందా అన్న అనుమానంతో చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఈరోజున్న పరిస్థితుల్లో న్యూక్లియర్ వార్ అన్న దాని భయమే ఇవాళ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి కారణంగా చూడాలి. అలా అని చెప్పి పాకిస్తాన్ కానివ్వండి, భారత్ కానివ్వండి ఒక్క న్యూక్లియర్ వార్ హెడ్ను కూడా బయటకు తీయలేదు. అయినా సరే ప్రతి ఒక్కరూ ఈ న్యూక్లియర్ వార్కు సంబంధించిన డిస్కషన్ ఇవాళ ఎందుకు చేస్తున్నారో కొద్దిగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారత్ పాక్ మధ్యలో ఏదైతే ఇవాళ సిచ్యువేషన్ ఉందో దానికి సంబంధించి భారత్ భీకర దాడులతో పాకిస్తాన్ ఇప్పటికే అతలాకుతలమైన పరిస్థితి మనకు కనిపిస్తుంటే ఉగ్రవాదులను ఎయిర్ బేస్లను చూసుకొని విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు చతికిలపడింది. పాకిస్తాన్కు ఏవైతే అండగా ఉన్నాయని భావించుకుందో వాటినే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ధ్వంసం చేసింది. అయితే భారత్ ప్రళయ భీకరమైన దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా పేరుతో కాళ్ళబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ డీజీఎంఓలతో పాకిస్తాన్ డీజీఎంఓ చర్చల నేపథ్యంలో యుద్ధం వద్దు, కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నాము, కుర్రో మొర్రో అంటూ వేడుకున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం అణ్వాయుధాలు దాచిపెట్టిన ఓ స్థావరంపై భారత్ దాడి చేయడమే అన్నది తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తే పాకిస్తాన్లోని కిర్నా హిల్స్లో అణ్వాయుధాలను దాచిపెట్టిన స్థావరం ఒకటి ఉందనేది ఎప్పటి నుంచో అనుమానం ఉంది. అంతేకాకుండా దీని పక్కనే ఒక పెద్ద బాంబు దాడి జరగడము, మిసైల్ దాడి అక్కడ జరిగిన నేపథ్యంలోనే ఎప్పుడు పరిస్థితి ఇవాళ జరిగిందనే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చేసేదేమీ లేక పాక్ కాళ్ల బేరానికి కూడా వచ్చింది. అందుకే ప్రతిసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణుయుద్ధాన్ని ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అణుయుద్ధాన్ని ఆపిన ఘనత నాది అంటూ ఆయన అనుకోవడానికి కూడా అదే కారణం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రపంచం మొత్తం డేంజర్లో ఉందా అంటే ఎస్, అవునని అనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లోని కిరానా హిల్స్లో దాచిపెట్టిన అణ్వాయుధాలని ప్రయోగించాలంటే రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ని, సర్గోదాలోని ముష్రాఫ్ ఎయిర్ బేస్ల నుంచే ప్రయోగించాలి. అయితే ఈ రెండు ఎయిర్ బేస్లను పాకిస్తాన్ రక్షణ వ్యూహంతో ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. కానీ ఇంకా గట్టిగా చెప్పాలంటే పాకిస్తాన్కు గుండెకాయలు ఈ రెండు ఎయిర్ బేస్లు. కానీ వాటినే భారత్ పేల్చేసింది. అందుకే భారత ప్రధాని మోడీ పాక్ గుండెనే మనం ధ్వంసం చేశామన్నారు. అయితే పాకిస్తాన్లోని అణ్వాయుధ స్థావరం నుంచి న్యూక్లియర్ వెపన్ లీకేజ్ అవుతోందని సమాచారం అందుతోంది. అయితే దాని నుంచి వచ్చే రేడియేషన్ ప్రపంచ దేశాలను ప్రస్తుతం వణికిస్తోంది. అందుకే ప్రపంచ దేశాలు సైతం యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాయి. భారత్ ఇంకొక దాడి చేసి ఉంటే పాకిస్తాన్ మొత్తం నేలమట్టం అయిపోయేది. అందుకు భయపడిన పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అయితే ఈ అణ్వాయుధం పేలితే పాకిస్తాన్తో పాటు పలు దేశాలకు కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకొని భారత డీజీఎంఓని బతిమాలినట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఇది మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎందుకు ఇవన్నీ డిస్కషన్ వస్తుంది అని అంటే అణ్వాయుధాలకు సంబంధించిన డిస్కషన్ జరిగే ప్రతి నేపథ్యంలోనూ పాకిస్తాన్ మాట్లాడిన 130 అణ్వాయుధాలను ఎక్కడ దాచారు, ఏం చేస్తున్నారో అని ఒక ప్రశ్న అయితే సమాధానం లేని దానిగా దొరికిపోతే అదే సందర్భంలో ఏవైతే కిర్నా హిల్స్కు సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దాని దగ్గరే ఈ అణ్వాయుధాలను దాచిపెట్టారో అన్న ఒక అనుమానము ప్రతి ఒక్కరికి ఉండేది. అదే ఇవాళ నిజమైంది. ఎందుకంటే ఏదైతే మోదీ చెప్పినట్టుగా ఆయన చెప్పిన గుండెకాయలు రెండు
కేవలం నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటు సర్గోదా ఎయిర్ బేస్ ఈ రెండు అయితే వీటికి మొత్తం సప్లై ఇచ్చేది మాత్రం కిర్నాకు సంబంధించిన హిల్స్లో ఉండే ఈ అణ్వాయుధాలకు సంబంధించిన ఒక భాండాగారం. అంతేకాకుండా అక్కడ ఆర్టిలరీ కానివ్వండి, పెద్ద స్థాయిలో ఉన్న మిసైల్కి సంబంధించిన మందుగుండు సామాగ్రి కూడా అక్కడే ఉందన్న ఒక అనుమానం నేపథ్యంలో మరొక బాంబు కానీ అక్కడ పేలి ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మొత్తం నేలమట్టం అయిపోయేది. అంతేకాకుండా పాకిస్తాన్ చుట్టూ ఉన్న దేశాలు కూడా దాని రేడియేషన్ ప్రభావంతో ఉండేది. నిజంగానే అక్కడ ఈ దాడి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ దాడి వల్ల నిజంగానే ఏమైనా నష్టం జరిగిందా, లేకపోతే మనం కేవలం ఊహించుకుంటున్నాం అనుకోవడానికి కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే అణ్వాయుధాలకు సంబంధించి కానివ్వండి, న్యూక్లియర్ లీకేజ్ సంబంధించి జరిగినప్పుడు బోరాన్ అన్నదాన్ని తీసుకొని వచ్చి వాటిని చేసుకొస్తారు. అందుకనే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో, ముఖ్యంగా పాకిస్తాన్కి టర్కీ నుంచి వచ్చిన ఒక వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒక కార్గో ప్లేను పర్మిషన్ తీసుకొని మరి భారత్ నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయిందన్నది మనం గతంలో కూడా మాట్లాడాము. దాని నిండా వెపన్స్ ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ బట్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే టర్కీలోనే అత్యధిక స్థానంలో బోరాన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ బోరాన్ ఉత్పత్తికి సంబంధించింది ప్రస్తుతం ప్రపంచ దేశాలని కూడా చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే న్యూక్లియర్ రేడియేషన్ నియంత్రించడంలో బోరాన్ది చాలా ముఖ్యమైన పాత్ర. ప్రస్తుతం పాక్లో న్యూక్లియర్ వెపన్ లీకేజీతో రేడియేషను అత్యధిక మోతాదులో విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ వెపన్ నుంచి వచ్చే రేడియేషన్ అరికట్టాలంటే ఉన్న ఒకటే ఒక ఆప్షన్ బోరాన్. ఇది అవసరం. అందుకే న్యూక్లియర్ రియాక్టర్లో బోరాన్ నియంత్రణ రాడ్లను ఉపయోగిస్తూ ఉంటారు. బోరాన్ 10 ఐసోటోపు తాపట్రామ్యాలను శోధించగలుగుతుంది. ఆ తర్వాత యురేనియం ఫిషన్ రియాక్టర్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ విధానం రియాక్టర్లో శక్తి ఉత్పత్తిని నియంత్రించడానికి, రియాక్టర్ స్థిరత్వాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచంలో అత్యధికంగా బోరాన్ను లభించే దేశం ఏదైనా టర్కీ. టర్కీ ప్రపంచంలోనే బోరాన్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటుంది. ఇది ప్రపంచ బోరాన్ ఉత్పత్తిలో సుమారు 70% వాటాను కలిగి ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అందుకే టర్కీలోని క్రిసేరియో ప్రాంతంలో బోరాన్ ఖనిజాలు అత్యధికంగా లభిస్తాయి. ఈ ప్రాంతంలో ఉన్న బోరాన్ ఖనిజాలు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనవిగా కూడా పరిగణిస్తారు. అందుకనే టర్కీ ప్రభుత్వం బోరాన్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ మార్కెట్లో ఇది కీలక పాత్ర కూడా పోషిస్తుంది. ఇండియాలో కూడా బోరాన్ అవసరాలు తీర్చడానికి దిగుమతులు కూడా చేయబడుతున్నాయి. భారతదేశంలో బోరాన్ ఉత్పత్తులకు అవసరం ఏదైతే ఉందో అది పరిమితమైంది కాబట్టి ప్రధానంగా దిగుమతులపై ఆధారపడి ఓవరాల్గా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ కోలుకొని స్థితికి చేరుకుంటుందని చెప్పాలి. అందుకే జాతిని ఉద్దేశించి భారత ప్రధాని అణుయుద్ధాన్ని భారత్ ఎప్పుడూ భయపడలేదని స్పష్టం చేశారు. యుద్ధం గెలిచామంటూ బీరాలు పలుకుపోతున్న పాక్ అలాగే భ్రమ నుంచి కోలుకోవాలి, అబద్ధాలతో వాస్తవాన్ని చెరిపేయాలని తెలుసుకోవాలన్న విషయాన్ని మనం చెప్తూనే ఉంటాం. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఇవాళ మనం మాట్లాడుతున్న అణ్వాయుధాలు కానివ్వండి, దాని నుంచి వస్తున్న లీకేజీకి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఏమై ఉంటుంది, ఇప్పుడు నిజంగానే అంత అర్జెంటుగా కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు ఒప్పుకోవడానికి కానివ్వండి, అమెరికా అంత ఫాస్ట్గా వచ్చి అక్కడ చేయడానికి కూడా కారణం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా అణ్వాయుధాలను కాపాడే బాధ్యత అమెరికా తీసుకుంది. గతంలో కూడా మనం చూసాము, ఎప్పుడైతే ఇంతకుముందు కూడా ఇలాంటి డిస్కషన్ జరిగిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాలను ఎట్టి పరిస్థితులను బయటికి తీసుకురాకూడదని చెప్పి అమెరికా వాటిని సేఫ్గార్డ్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే దానికి సంబంధించి సపోర్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ ఎప్పుడు ఎరకేసుకొచ్చే ఆలోచన కానివ్వండి అమెరికా చేయడానికి కారణము ఆ అణ్వాయుధాల రక్షణ బాధ్యతలను అమెరికా చూసుకుంటుంది. అక్కడ జరిగిన ఇప్పుడు ఏదైతే లీకేజ్ అని అనుకుంటున్నామో ఆ లీకేజ్ ఒకవేళ జరిగితే ఏమవుతుందన్న విషయం పైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ దగ్గరికి వెళ్దాము. వెంకట్ ఆల్రెడీ దీన్ని ట్రాక్ చేస్తున్నారు. నిజంగానే అణ్వాయుధాలకు సంబంధించి ముఖ్యంగా న్యూక్లియర్ లీకేజ్ అనేది జరిగితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దానివల్ల ఇబ్బంది పడే దేశాలు ఏంటనే విషయం కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. వెంకట్, భారత్ పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తల నడుమ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఏంటంటే అణ్వాయుధాల వినియోగం. అణ్వాయుధాలు వినియోగించేందుకు మేము సిద్ధమంటూ పాకిస్తాన్ పదే చెప్పడం. నిజానికి వినియోగించే సత్తా ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా, ఆ యుద్ధం ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు అక్కడ ఉన్నాయా లేదని కూడా వాళ్ళకి క్లియర్ కట్గా బయటపడింది. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రావల్పిండిలో కావచ్చు, అదేవిధంగా సర్కోద్లో కావచ్చు ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్, అదేవిధంగా ముషరఫ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎయిర్ బేస్ నుంచే ఏదైనా ఉన్నా సరే ప్రయోగించడానికి ఆ ఎయిర్ బేస్లే మెయిన్గా పాకిస్తాన్ కన్సిడర్ చేస్తుంది. అలాంటి ఎయిర్ బేస్ని మనం ఆపరేషన్ సింధూర్ పీరియడ్ మొత్తం కూడా స్మాష్ చేసాం, డిస్ట్రాయ్ చేసాం. ఇంకోటి అణ్వాయుధ స్థావరాలు ఏదైతే ఉన్నాయి వాళ్ళకి కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో అక్కడ పెట్టున్నారు. ఈవెన్ అక్కడ కనుక అటాక్ జరిగి ఉంటే పాకిస్తాన్ మొత్తం స్మాష్ అయ్యి ఉండేది. అంటే అక్కడ జరిగినప్పుడు కూడా ఇంపాక్ట్ఫుల్గా జరగలేదు. ఏదైతే పాకిస్తాన్ పదే చెప్తుందో అణ్వాయుధాల సంబంధించినటువంటి తమ దగ్గర 130 దాకా ఉన్నాయని, అవి ఎక్కడ దాచారు ఏంటనేది రివీల్ చేయకుండా కొంత బెదిరించే ప్రయత్నం ఏదో చేస్తూ వచ్చింది.
ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ కిరణా హిల్స్ అనే ప్రాంతంలో అవన్నీ దాచి ఉంచారు. అక్కడ కనుక బ్లాస్ట్లు కానీ లేదంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగినటువంటి మిసైల్స్ లేదంటే ఫైటర్స్ అక్కడ కనుక పడి ఉంటే ఖచ్చితంగా దేశం మొత్తం కూడా కంప్లీట్గా స్మాష్ అయి ఉండేది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. మనకు తెలుసు అణ్వాయుధాలు వినిగిస్తే ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, ఎలా తయారవుతుంది అనేది. మన హిరోషిమా నాగసాకి నగరాలపై పడినప్పుడు, బాంబులు పడినప్పుడు, 2 బాంబులు పడినప్పుడు ఏ విధంగా జరిగింది. ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా జపనీలు చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఆ రేడియేషన్ ఇంపాక్ట్ కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. ఈవెన్ అక్కడ ఆ ప్రాంతంలో చిన్న మొలక కూడా రాని పరిస్థితి, అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. జపాన్పై అమెరికా దాడి చేసిన ఆ సమయంలో అది ఎంత వైరల్ అయింది, ఎంత ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా దాని ఇంపాక్ట్ ఉందనేది మనకి అణ్వాయుధాల వినియోగం అనేది చాలా ప్రమాదకరం. ఈవెన్ ఒకసారి ప్రయోగం జరిగిందంటే ప్రపంచానికే ముప్పు ఉంది. ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అయిపోతాయి అంత భయాందోళన కూడా వ్యక్తమవుతుంటుంది. అణ్వాయుధాల యొక్క వినియోగం అంత సీరియస్గా ఉంటుంది. దాని ప్రభావం కూడా అదే స్థాయిలో అదే రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ పాకిస్తాన్ పదే చెప్తుంది, మేము అవసరమైతే అణ్వాయుధాల వినియోగానికి కూడా సిద్ధమవుతాము, తమకంతా ఆ బేస్ ఉంది, ఆ స్టాండర్డ్నెస్ ఉందని చెప్పుకుంటుంది. బట్ యాక్చువల్గా లేదు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఉన్న వాటిని కూడా మనం ధ్వంసం చేసాం ఆపరేషన్ సింధూర్ పేరిట. బట్ ఏదో ఒక ఇదొక ఆస్పెక్ట్ ఒక విధంగా ఉంటే, అంటే మధ్యవర్తిగా వచ్చినటువంటి ట్రంప్ వ్యవహారం మరొక భిన్నంగా ఉంటుంది, అంటే భిన్నంగా ఏర్పడింది. ఎందుకంటే ఆయన ఈ 2 దేశాలని కలిపేశాను, సార్ట్అవుట్ చేశాను, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిర్చాను, చాలామంది ప్రాణాలు కాపాడానని ఒక కాంటెక్స్ట్లో ఆయన చెప్పుకున్న పరిస్థితి. అఫ్కోర్స్ ఆయన అణ్వాయుధాలు ప్రయోగిస్తే చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ జరుగుతుంది, పెద్ద సంఖ్యలో ఆస్తి ప్రాణ నష్టం జరుగుతాయి అనే ఒక పాయింట్ చెప్తూనే భారత్ పాక్ మధ్య సంబంధాల గురించి, లేదంటే వాటిని ఎలా సార్ట్అవుట్ చేయగలిగాను, వాటితో ఏ విధంగా ముందుకు వెళ్తాను, వాణిజ్యపరంగా సంబంధాలు పెట్టుకుని ఏ విధంగా ముందుకు వెళ్తానంటూ ఆయన ఒక వే, అంటే ఎలా అంటే తనను తాను ప్రమోట్ చేసుకునే వేలో మాట్లాడుతూ ఉండటం ఇదొక ఆస్పెక్ట్. బట్ పాకిస్తాన్ చెందినటువంటి రక్షణ మంత్రి లేదంటే విదేశాంగ మంత్రి కానీ లేదంటే ఎవరైనా సరే పాకిస్తాన్ సంబంధించిన కీలక ప్రధాని షహనాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళు చెప్పే కాంటెక్స్ట్ కంప్లీట్గా కూడా భారత్ని ఎదుర్కొంటాం, అవసరమైతే ఎదుర్కొని ప్రపంచ దేశాలకైనా ముప్పు తలపెడతాం అనే కాంటెక్స్లో మాట్లాడదనేది. బట్ నిజానికి అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు అనేది అన్ని దేశాలకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేసే స్టేట్మెంట్లు కానీ చెప్పే విషయాలు కావచ్చు, వాళ్ళకున్న ఆయుధ సంపత్తి కావచ్చు, వాళ్ళకున్నటువంటి వెపన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోఫిస్టికేటెడ్ కాదు, ఎక్సెప్ట్ 2-3 మినహాయించి ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే తప్పించి వాళ్ళ దేశాన్ని, భారతదేశాన్నో లేదంటే ప్రపంచ దేశాలని ముప్పు పెట్టాలి, అణ్వాయుధాలను వినియోగించి, అణుబాంబులు ప్రయోగించి ప్రపంచ దేశాలను ముప్పు పెట్టేంత పొజిషను స్థాయి లేదనేది విషయం అందరికీ తెలిసిందే. బట్ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం కంప్లీట్గా తాము చేయగలం, సత్తా తమ దగ్గర ఉంది అనే వాటిని ఒక అబద్ధాన్ని పదే చెప్తే అది నిజమవుద్దనే ఒక అపోహలో పాకిస్తాన్ దేశ ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేదంటే సంబంధిత కీలక శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే వర్షన్ కూడా అలానే ఉంటుంది. కానీ అణ్వాయుధాల వినియోగం అంటే అంత ఆషామాషి కాదు, అది జరగాలంటే చాలా పెద్ద విషయం. అఫ్కోర్స్ జరుగుతుందే ఉన్న వాదనలు అయితే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఎస్కలేషన్స్ రోజుకు పెరిగిపోవటం, కంటిన్యూస్గా 3-4 రోజుల పాటు. వెంకట్, అయితే ఇక్కడ డీజీఎంఓతో నిన్న జరిగిన ప్రెస్ మీట్ సందర్భంలో కూడా ఒక జర్నలిస్ట్ అదే పనిగా ఏదైతే కిర్నా హిల్స్ దగ్గర మీరు చేసిన బాంబు దాడి కానివ్వండి, తద్వారా ఏవైతే న్యూక్లియర్ వెపన్స్కి నష్టం జరిగిందా అన్న ఒక ప్రశ్నకి చాలా అంటే కంప్లీట్ ఆన్సర్ చెప్పకుండా తను ఇండైరెక్ట్గా ఆన్సర్ చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనం చాలా క్లియర్గా నిన్నటి చూస్తున్నాం, పాకిస్తాన్ సంబంధించిన సోషల్ మీడియాలో కానివ్వండి, ఇతరత్ర ప్రసార మాధ్యమాల్లో కూడా కిరాణా హిల్స్ అన్నది 100% భారత్ నుంచి ప్రయోగించిన మిసైల్స్ ద్వారా అది దెబ్బపడింది, దానివల్ల ఇవాళ బోరాన్కి సంబంధించిన ఇంపోర్ట్ కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ టెన్షన్ పడుతున్నారన్నది కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా చూస్తే ఏదైనా వెపన్ లీకేజ్ అన్నది జరిగి, రేడియేషన్ లీకేజ్ అన్నది జరిగితే పాకిస్తాన్ చుట్టూ 4 దేశాలు, ముఖ్యంగా చూస్తే చైనా కానివ్వండి, భారత్ కానివ్వండి, ఓవైపు ఆఫ్ఘనిస్తాను, అలాగే ఇరాన్, ఈ 4 దేశాలు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా నాగసాకి మీద ఒక్క వార్ హెడ్ పడితేనే అలాంటి పరిస్థితి ఉంది అంటే, ఒకవేళ 130 వార్ హెడ్స్ ఒకే ప్లేస్లో ఉండి అక్కడ కానీ దాని ఇంపాక్ట్ కానీ క్రియేట్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్న భయం అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సో దాని మీద ఏమన్నా డీజీఎంఓని ఇచ్చిన అంటే ఇన్కంప్లీట్ ఆన్సర్ కానివ్వండి, లేకపోతే ఉంటే చూస్తే అక్కడ ఏమైనా ఇలాంటి దాడి జరిగింది అని నమ్మాల్సిన అవసరం ఉందంటారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన ఒక కొంచెం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా, ఎగ్జాక్ట్గా చెప్పకుండా సంకేతాలు ఇచ్చేలాగా ఆయన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సో అది కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. నిజంగానే అక్కడ కనుక పెద్ద మిసైల్ ఏదో పడిపోయి అక్కడైతే కిరాణా హిల్స్లో ఎక్కడైతే దాగి ఉన్న అణ్వాయుధ స్థావరాలు పాకిస్తాన్ చెందినటువంటి అవన్నీ కూడా ఒకసారి బ్లాస్ట్ అయితే దాని ఇంపాక్ట్ నిజంగా మీరు అన్నట్టుగా ఆ దేశం చుట్టూ ఉన్నటువంటి 4 దేశాలకు కూడా చాలా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మేబీ అక్కడ ఎగ్జాక్ట్గా లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి
భారత వైమానిక దళం ప్లేస్ చేసిందా లేదా టార్గెటెడ్గా కొట్టిందా లేదా అనే విషయంపై మాత్రం డీజీఎంఓ అయితే క్లారిటీ నిజంగానే ఇవ్వలేదు. అదే క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు, అంటే డైరెక్ట్గా సమాధానం చెప్పలేదని కొంత మిశ్రమ స్పందనగా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. బట్ అక్కడ నిజంగానే జరిగి ఉండి హిట్ అయ్యండి, ఏదైనా వెపనో మిసైల్ ఏదైనా హిట్ అయ్యి ఉండి అది కనుక బ్లాస్ట్ అయితే మాత్రం దాని ఇంపాక్ట్ బట్ ఇక్కడ చాలా పెద్ద ఒక విశ్లేషణ ఇవ్వండి. రేడియేషన్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం ఇక్కడ ఒక విశ్లేషణ ఇవ్వండి. సంబంధించి ఒక విశ్లేషణ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వాటిని ప్రయోగించాలి అనుకుంటే 2 ఎయిర్ బేస్లు చాలా ఇంపార్టెంట్, సర్గోదా కానివ్వండి, నూర్ఖాన్ కానివ్వండి. సో భారత్ ఆ రెండిటి మీద టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకునే పూర్తిగా ఏమైంది ఆ రన్వే కానివ్వండి మిగిలిన వాటన్నింటినీ కూడా ధ్వంసం చేయడానికి ఈ న్యూక్లియర్ వార్ అన్నది జరగకుండా ఉండాలి అంటే ఎయిర్ టు ఒకవేళ ఎయిర్ టు గ్రౌండ్ ఏదైనా జరగాలి అనుకుంటే అక్కడి నుంచి ఎలాంటి వెహికల్స్ వెళ్ళకూడదు. అదే కారణంతో ఆ రెండింటినీ నాశనం చేశారన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో అది కరెక్టే అంటారా? ఎగ్జాక్ట్గా, ఎందుకంటే పాకిస్తాన్ మనకి శత్రు దేశంగా ఉంది కాబట్టి దాని బలాబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ఖచ్చితంగా పాయింట్ అవుట్ చేసే మన దగ్గర మన మిలిటరీ ఆపరేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ బలంగా ఉన్నారు, ఎయిర్ బేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ కూడా పాయింట్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక లిస్ట్ అవుట్ చేసిన తర్వాతే టార్గెటెడ్గా ఆపరేషన్ సింధూర్ అంటే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అటువంటి వాటికి అవసరమైన అణ్వాయుధాల ప్రయోగానికి ఛాన్స్ లేకుండా చేయడంలో ప్రాస్పెక్ట్లో కానీ వాళ్ళకి ఏదైతే 2 ప్రముఖంగా ఎయిర్ బేస్లు ఉపయోగిస్తారు, రావులపిండిలో ఉన్నటువంటి నూర్ఖాన్ కావచ్చు, లేదంటే సర్కోద్లేని ముషరాఫ్ ఎయిర్ బేస్, సర్కోద్లేని ముషరాఫ్ ఎయిర్ బేస్ కావచ్చు, ఈ రెండింటిని టార్గెట్గా కొట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందు వాళ్ళకి అవకాశం లేకుండా వాటిని ధ్వంసం చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ పడే అవకాశం ఉండదు. సో దట్ మనం ఇంకొక స్టెప్ కూడా వెళ్ళి కొంచెం గట్టిగా ఫైట్ చేయొచ్చు, ఇంకొంత గట్టిగా దాన్ని దేశాన్ని దెబ్బ కొట్టచ్చు, ఆ పాకిస్తాన్ ఆర్మీని కావచ్చు, లేదంటేనేమో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దెబ్బ కొట్టవచ్చు అనే ఒక ఆలోచన కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ముందస్తుగానే ఆ 2 కొట్టారనేది ఒక ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. అదొక మన భారత డీజీఎంఓ మన త్రివిధ ఆపరేషన్లో ఒక వ్యూహంగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ ఏదైతే అణ్వాయుధాలు దాచిపెట్టామని పదే చెప్పుకుంటూ అంటే తమ దగ్గర ఉన్నాయని చెప్తుంది కానీ బట్ పలానా చోట ఉన్నాయనే విషయాన్ని అయితే ఇప్పుడు క్లారిటీ లేదు. బట్ ఒక ఇన్ఫర్మేషన్ ఒక సోషల్ మీడియాలో కానీ లేదంటే మామూలుగా ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే అక్కడ కెరనా హిల్స్లోనే దాచిపెట్టారు, అక్కడ కనుక భీకరమైనటువంటి దాడి కనుక అటాక్ మన భారత చేసి ఉంటే దాని ఇంపాక్ట్ ఆ దేశం కంప్లీట్గా వాష్ అవడంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా ఇంపాక్ట్ జరిగేది అనేది మాత్రం ఒక ఫ్యాక్ట్ నిజంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ దానికి కన్ఫర్మేషన్గా దానికి వాస్తవిక రూపం ఎవరు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి నష్టం జరిగిందని వాళ్ళు ఎలాగో చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఈవెన్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగినా సరే తనకు ఏం నష్టం జరగలేదు, మేము భారత్పై యుద్ధంలో విజయం సాధించాం అనే బహిరంగాన్ని స్టిల్ ఇప్పటికీ చెప్పుకున్న పరిస్థితి. సో వాళ్ళ మాటలు నమ్మలేము. ఆ విషయాన్ని ఏదైనా కంప్లీట్ డ్యామేజ్ అయినా సరే అది చెప్పే పరిస్థితి అక్కడి నుంచి ఉండదు, అది మనకు తెలిసిన విషయం. ఎస్ వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి నిజంగానే మనం చెప్తున్నట్టుగా మిగిలిన వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగా కిర్నా హిల్స్లో ఏవైతే దాచిపెట్టిన న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, తద్వారా బయటకు వస్తున్న న్యూక్లియర్ లీకేజ్కి సంబంధించిన డిస్కషన్లో నిజాలు మనం ఒకసారి బేరీజ్ వేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని వాస్తవాలు అయితే మనకు తెలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఉన్నట్టుండి పాకిస్తాన్ వైపు ఎందుకు అమెరికా తీసుకుంది, అందులో ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్నాము డే 1 నుంచి ట్రంప్ కానివ్వండి, వాన్స్ కానివ్వండి, అంతేకాకుండా మార్కో కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులను భారత్తో మేము సహకరిస్తాము, భారత్తోనే మేము కలిసి ఉంటాం, ఎందుకంటే టెర్రరిజానికి మా దేశం కూడా బాధితులే కాబట్టి, మా దేశం కూడా బాధింపబడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచ దేశాలన్నిటికన్నా ముఖ్యంగా అమెరికాకు ఇవాళ ఉగ్రవాదాన్ని చెరిపివేయాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచనతో మొదటి నుంచి కూడా మేము భారత్తోనే ఉంటామని చెప్పాం. కానీ ఉన్నట్టుండి అర్ధరాత్రి పూట ఏం జరిగింది, ఉన్నట్టుండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే అనుమానం వచ్చిన నేపథ్యంలో మొదటి పాయింట్, ఎప్పుడైతే కిర్నా హిల్స్ దగ్గర మిసైల్ దాడి జరిగిందో, ఎప్పుడైతే కిర్నా హిల్స్ దగ్గరనే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్న అనుమానం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానీ అమెరికా చేతికి అందిందో, అక్కడ ఇంకొక మిసైల్ దాడి జరిగినా సరే సిచ్యువేషన్ బాగుండదని ఇమ్మీడియట్లీ మనకున్న సమాచారం ప్రకారము అమెరికా నుంచి భారత్కి వెంటనే ఫోన్ కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ మీరు ఏదైతే ఇప్పటికే ప్రారంభించిన చర్య అందులో ముఖ్యంగా ఎయిర్ బేస్లను నాశనం చేసే పేరుతో మీరు ప్రయోగిస్తున్న మిసైల్స్, బ్రహ్మోస్, అలాగే ఆకాశ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ ప్రపంచ మనుగడని ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వెంటనే ఆపేయాలి అని చెప్పి మాట్లాడే నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకొని, అది కేవలం మీరు చెబితే సరిపోదు,
ఎందుకు అంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త పరిస్థితులకు కారణము పాకిస్తానే. వాళ్ళు ప్రేరేపించిన ఉగ్రవాదులే భారతదేశంలోకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళని పూర్తిగా నిర్మూలించాలని మేము ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ ఏదైతే అడ్డంగా వచ్చే ప్రయత్నం చేస్తోందో, ఆ టెర్రరిస్టులకు సహాయకంగా వ్యవహరిస్తోందో, వాటి రెండింటినీ చెరిపేయాలంటే పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ బేస్లను కూడా నాశనం చేయాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అమెరికా ఉలిక్కి పడింది, ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం పాకిస్తాన్ వైపు తీసుకోకుండానే భారత్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇన్విటేషన్ మీ దగ్గర నుంచి కాదు, పాకిస్తాన్ నుంచి రావాలని భారత డీజీఎంఓ చేసిన సూచన మేరకే పాకిస్తాన్ డీజీఎంఓ వెంటనే ఫోన్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కాళ్లబేరానికి వచ్చారు, మీరు మరొక ఎయిర్ స్ట్రైక్ చేసినా సరే నిలబడే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాతనే ఈ కాల్పుల విరమణ ఒప్పందం. ఎందుకంటే మీరు టైం లైన్స్ గమనించినా సరే 3 గంటల 35 నిమిషాల సమయంలో ఇద్దరు డీజీఎంఓల మధ్యలో డిస్కషన్ జరిగిన తర్వాత 3 గంటల 35 నిమిషాల టైంలో జరిగిన తర్వాత కూడా 5 గంటల వరకు, అంటే దాదాపుగా 1:25 నిమిషాల పాటు ఆ డిస్కషన్ కొనసాగింది. ఆ నిర్ణయం మేరకే 5 గంటల తర్వాత డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి 5 గంటల 40 నిమిషాల సమయంలో డొనాల్డ్ ట్రంప్ దానికి సంబంధించి ఒక ట్వీట్ వేశారు. అంతేకాకుండా భారత్కి సంబంధించిన జయశంకర్ మాట్లాడడం కానివ్వండి, మిగిలిన అధికారులు మాట్లాడడం కూడా 6 గంటల సమయంలోనే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది, భారత్ పాకిస్తాను ఇప్పటి వరకు గొప్ప అని చెప్పుకున్నా, లేకపోతే పాకిస్తాను ధైర్యంగా చెప్పుకున్నా, వాళ్ళ దగ్గర ఉన్న అత్యధిక ఆధునికమైన ఆయుధం అని చెప్పుకున్న అవే అణ్వాయుధాలు ఇవాళ పాకిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బోరాన్ ఇప్పటికీ అక్కడికి దిగుమవుతవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా న్యూక్లియర్ లీకేజ్ ఉంది. ఆ న్యూక్లియర్ లీకేజ్ పాకిస్తాన్లో 90% వరకు దాని ఎఫెక్ట్ ఉంటే ఒక 10% ఎఫెక్ట్ మాత్రం గాలి ద్వారా ఇతర దేశాలకు వచ్చే అవకాశం ఉంది. అందులో భారత్కు ఉండే అవకాశం ఉంది. కాబట్టి భారత్ కూడా దానికి సంబంధించి చర్యలు చేపట్టినట్టుగా మనం భావించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎస్, వరల్డ్ ఈజ్ ఇన్ డేంజర్. పాకిస్తాన్ చేసిన పిచ్చి పనుల వల్ల, పాకిస్తాన్ చేస్తున్న పనికిమాలిన పనుల వల్ల, పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత్తో పాటు ప్రపంచం మొత్తం ఇవాళ టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది. నిజంగానే వెపన్ లీకేజ్ జరిగి ఒకవేళ రేడియేషన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా వెళితే దాని వల్ల జరిగే నష్టాలని మాత్రం ఎవరు ఊహించలేరు. అవి షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్లో చూసుకున్నప్పుడు పాకిస్తాన్ మాత్రం ఇబ్బంది పెడితే, లాంగ్ టర్మ్ ప్రాబ్లంలో చూసుకున్నప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం దాని వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఇలాంటి డేంజర్ సిచ్యువేషన్లోకి పంపించిన పాకిస్తాన్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఏవైతే చూసుకొని విర్రవీగుతోందో, ఎగరి పడుతోందో ఆ అణ్వాయుధాలని వెంటనే అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, మిగిలిన దేశాలకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్డెప్త్. ప్రపంచ దేశాలు ఎలా ఇవాళ డేంజర్లో ఉన్నాయనే విషయంపై మనం చర్చించే ప్రయత్నం చేశాము. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ బీఆర్కే న్యూస్.